హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజైతే నేను మీకు ఈ వీడియోలో ఏం షేర్ చేద్దాం అనుకుంటున్నానంటే, ఆల్రెడీ బుజ్జిబాబు పుట్ట పొంగల్ల వీడియో పార్ట్ 1, పార్ట్ 2 అని చెప్పి డే 1, డే 3 ఏం చేశాము అనేదైతే షేర్ చేశాను నా ఛానల్‌లో. ఎవరైనా చూడలేదు అనుకుంటే ఒకసారి నా ఛానల్‌లోకెళ్ళి చెక్ చేయొచ్చు. సో, డే 1 పుట్ట పొంగల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మేము కేదారేశ్వర స్వామి నోములైతే చేసుకున్నాము. ఇంట్లో కాదు, అంటే మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఒక కళ్యాణ మండపం అయితే ఉంది. అంటే టెంపుల్ ప్లస్ కళ్యాణ మండపం. సో, అక్కడైతే సామూహికంగా మాకు కేదారేశ్వర స్వామి నోములైతే జరుగుతుంటాయి. ప్రతి సంవత్సరం వాళ్ళు ఒక డేట్ చెప్తారు. సో, ఆ డేట్ మనకు కుదిరితే మనం కూర్చోవచ్చు. కానీ ఈ కేదారేశ్వర స్వామి నోములైతే ఖచ్చితంగా చేయాలి. ఆ రోజు మార్నింగ్ నుంచి నైట్ వరకు మనం ఉపవాసం అయితే ఉండాలి. నైట్ ఇంకా దీపాలు వెలిగించి తినవచ్చు. కాకపోతే మేమేంటంటే నైట్ పూజ కంప్లీట్ అయిపోయేసరికి మొత్తం 8, 8:30 అలా అవుతుంది. సో, అంతసేపు అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి దీపారాధన చేసి చెయ్యాలి అంటే చాలా లేట్ అయిపోతుంది. సో, అందువల్ల మేమేం చేసామంటే పొద్దున్నే వచ్చి శివాలయంలో దీపాలన్నీ వెలిగించాము. అలా వెలిగిస్తే ఇంక నైట్ నోములు అయిపోయిన తర్వాత మనం వెంటనే ఇంక భోజనం అయితే చేసేయొచ్చు. ఉపవాసం అంటే ఆ రోజు ఏదైనా పండు అలాంటివి ఏదైనా తినొచ్చు. కాకపోతే మేమైతే ఏం తినలేదు. ఎందుకంటే ఏదో ఒక పనిలో ఉంటే మనకి కొంచెం ఆకలనేది తెలీదనమాట. సో, ఇంకా ఏదో ఒక పని చేస్తూ ఉన్నాను. బుజ్జిబాబుకి తినిపించడం ఇవి చేసుకుంటూ ఉన్నామనమాట. మాట్లాడుకుంటూ అలా ఉన్నాము. సో, ఇంకా నైట్ అయితే రెడీ అయిపోయి ఇంకా టెంపుల్ దగ్గరికైతే వచ్చేసాము. అంటే కళ్యాణ మండపం అని చెప్పాను కదా! సో, అక్కడికైతే వచ్చాము. నేను నా ఛానల్‌లో నా ఓల్డ్ వీడియోస్‌లో చాలా సార్లు షేర్ చేశాను. ఇక్కడే అన్నమాట మా పెళ్లి రిసెప్షన్ అండ్ రఘు వాళ్ళ రిసెప్షన్ అన్నీ ఇక్కడే జరిగాయి. బుడ్డిబాబు బర్త్‌డే ఫంక్షన్ అండ్ ఇంకా మా మెయిన్ రిలేటివ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళవి కూడా అక్కడే జరుగుతాయన్నమాట. అండ్ మాకు తెలిసిన వాళ్ళవి అన్నీ కూడా చాలా వరకు ఇక్కడే చేస్తారు ఫంక్షన్స్. సో, ఇంక వచ్చినాక అన్నీ అరేంజ్ అయితే చేసేసుకున్నాము. చేసేసుకున్న తర్వాత ఇంక పూజ అయితే పంతులు గారు స్టార్ట్ చేస్తారు. సో, మనం ఏంటంటే ఈ నోములకి ఖచ్చితంగా చేయాల్సింది 21 గంధపు చుక్కలు ఆకు మీద పెట్టుకోవాలి. అండ్ అన్నీ 21 ఉండాలన్నమాట. అంటే 21 వక్కపొడి లోపల చిన్న చిన్నవి ఉంటాయి కదా! సో, 21 వక్కలు అట్లాగా మనం ఏదైనా 21 పెట్టుకోవాలి. అండ్ దీనికి నైవేద్యంగా కూడా 21 వడలు, 21 పూర్ణాలు ఇట్లాంటివైతే పెడతారు. సో, మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడికి రీసెంట్‌గా మ్యారేజ్ అయింది కాబట్టి ఈ ఇయర్ తోరణం అయితే ఇప్పించి నోములైతే స్టార్ట్ చేశారు. వన్స్ మనం తోరణం తీసుకున్నాము అంటే ఇంకా ప్రతి ఇయర్ ఖచ్చితంగా ఆ కార్తీక మాసంలో ఆ నెలలో ఏదో ఒక సోమవారం ఖచ్చితంగా చేయాలి. స్కిప్ చేసే ఛాన్సే లేదు. స్కిప్ చేయకూడదు. అండ్ ఈ నోముల్ని మనం ఇంట్లో అయినా చేసుకోవచ్చు. లేదంటే ఇలా సామూహికంగా జరిగినప్పుడు కూడా మనం చేసుకోవచ్చు. ఇంట్లో చేసుకున్నాము అంటే అంతా కూడా నీట్‌గా క్లీన్ చేసుకొని, మనం పూజకు కావాల్సినవి రెడీ చేసుకొని, తర్వాత నైవేద్యానికి కావాల్సిన ప్రసాదాలు ఇవన్నీ కూడా రెడీ చేసుకోవాలి. కొంచెం ఎక్కువ పనే ఉంటుంది. అదే ఈ విధంగా సామూహికంగా చేసుకున్నాము అంటే, మనం కొంతవరకైతే దీపారాధన సామాన్లు తెచ్చుకుంటే మిగతావి ఆ కమిటీ వాళ్ళైతే ఇస్తారు. మనం మనీ ఇంత అని పే చేయాలి. ఈ కేదారేశ్వర స్వామి నోముల కథ నేను ఆల్రెడీ 1 ఇయర్ బ్యాక్ నా ఛానల్‌లో పోస్ట్ చేశాను. ఆ కథ మీరు వినాలనుకుంటే నేను లింక్ డిస్క్రిప్షన్‌లో గానీ, కమెంట్‌లో గానీ పిన్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం తాంబూలాలైతే ఇవ్వచ్చు. మన ఇష్టం. ఎవరికైనా ఇవ్వచ్చు. ఎంతమందికైనా ఇచ్చుకోవచ్చు. అది మన ఇష్టం. అండ్ ఇంక మా బుజ్జి బాబు అయితే గొడవ చేశాడనమాట పూజ జరిగేటప్పుడు. కొంచెం అలా అలా మేనేజ్ చేశాము. సో, ఇంక పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక దేవుడికి నైవేద్యంలాగా పెట్టేసి అవి కూడా మనకి భోజనంలో అయితే పెడతారు. నోములు అయిపోయిన తర్వాత ఒక 1, 2 డేస్ తర్వాత నేను మా అత్తయ్య వాళ్ళ ఊరు నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాను. ఎందుకెళ్ళాను అంటే ఆ రోజు ఫంక్షన్ అయితే ఉంది. ఈవినింగ్ 6:30 ఆ టైంకి అయితే బయలుదేరాము. సో, 8, 8:30 కల్లా మేము వచ్చేసాము. అండ్ ఇంకా వచ్చిన వెంటనే రెడీ అయిపోయి ఫంక్షన్‌కి అయితే వచ్చాము. అండ్ ఈ ఫంక్షన్ హాల్ వచ్చేసి మా ఇంటి పక్కనే. నేను చాలా సార్లు షేర్ చేశాను. నా మ్యారేజ్ జరిగింది కూడా ఇక్కడే అనమాట. టెంపుల్ ప్లస్ ఫంక్షన్ హాల్.
మాకు తెలిసిన చుట్టాలు అండ్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా వాళ్ళవి కూడా మ్యాక్సిమం ఇక్కడే జరుగుతుంటాయి. సో, ప్రెజెంట్ అయితే పెళ్లి ఎవరిది అంటే మా అమ్మ వాళ్ళ అక్క కొడుకుదనమాట. అంటే కజిన్స్. సో, వాళ్ళ పెళ్ళికైతే వచ్చాము మేము. నైట్ వచ్చేసి ప్రధానము అండ్ వెల్కమ్ పార్టీ. మా అమ్మ సైడ్ రిలేటివ్స్ అందరూ కూడా చాలామంది వచ్చారు. మా అమ్మ అయితే ఫుల్ హ్యాపీ. చాలా రోజుల తర్వాత అందరినీ దగ్గరగా అంటే మా ఇంటి పక్కనే ఫంక్షన్ హాల్ కాబట్టి అందరినీ ఒకే చోట చూడొచ్చు. కోవిడ్ అప్పటి నుంచి చాలా ప్లేసెస్‌కి రిలేటివ్స్‌ని కలవడానికైతే చాలా కుదరలేదు అమ్మకి. సో, అందువల్ల ఈ టైంలో అందరినీ చూసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయింది మా అమ్మ. అండ్ ఇక్కడ ఈవెంట్‌కి సంబంధించిందయితే ఒకటుంది. దాని మీద ఎక్కి మేమే ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే దిగుతున్నాము. ఇంకా ఈవెంట్ అయితే స్టార్ట్ కూడా అవ్వలేదు. కానీ మేమే ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే దిగుతున్నాము. అండ్ ఇదొచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ 8:30 కల్లా మ్యారేజ్ అనమాట. సో, ఇంక మేము 7:30 ఆ టైంకైతే వెళ్ళిపోయాము. బుజ్జిగాడైతే నిద్రపోతున్నాడు. మా డ్యాడీ అయితే చూసుకుంటున్నాడు బుడ్డోడిని. అంత ఎర్లీ మార్నింగ్ ఎందుకులే బుజ్జిబాబు నిద్ర లేపడం అని చెప్పేసి మేము అలానే నిద్రపుచ్చేసి ఇంకా మా డ్యాడీని అయితే చూసుకోమని చెప్పాము. అండ్ వీళ్ళందరూ కూడా మా అమ్మ వాళ్ళ బాబాయి, పిన్ని, అక్క చెల్లెలు అండ్ కజిన్స్, మరదళ్ళు అలా ఉంటారు కదా! సో, వాళ్ళందరూ అనమాట వీళ్ళు. నేను కూడా అందరినీ ఒకే చోట చూసి చాలా రోజులైతే అయ్యింది.
నేనైతే ఆల్మోస్ట్ మా రిలేటివ్స్ అందరినీ కూడా ఈ వీడియోలో కవర్ చేశాను. కొన్ని రోజులైన తర్వాత కూడా మనకి గుర్తుగా ఉంటాయన్నమాట ఇవన్నీ కూడాను. కరెక్ట్‌గా రాత్రి ఫంక్షన్ అంటే వెల్కమ్ పార్టీ జరుగుతున్నప్పటి నుంచి పక్కన రోజు పెళ్లి అయిపోయేదాకా ఫుల్ వర్షం అయితే పడుతుంది. ఎంత వర్షం అంటే దంచి కొట్టేసిందనమాట వర్షం. అండ్ ఇంకా మార్నింగ్ పెళ్ళి అయిపోయిన తర్వాత మేము ఇంటికి రావడానికైతే మాకు 5 అయితే అయ్యిందనమాట టైము. సో ఇంతే ఫ్రెండ్స్, చూసారు కదా సింపుల్ వీడియో. అండ్ నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.